హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, ఇది హాఫ్ నెక్ ఇచ్చారు. ఇది లెంత్ వచ్చేసి 9 ఉంది. అయితే 9 కూడా ఇవ్వలేదు వీళ్ళు. 9 అంటే 7 మనకి ఇక్కడ నుంచి ఉండాలి. ఈ నెక్ని ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. నెక్ అయితే ఫస్ట్ మనము ఇది నెక్ అన్నమాట. ఇలా మనం ఎంత సైజులో కావాలో నెక్ ఇక్కడ 2.5 కావాలా, 3 కావాలా, అలా సెట్ చేసుకోవాలన్నమాట. నెక్ సైజుని బట్టి నెక్ వస్తుంది అన్నమాట. ఇది కటింగ్, ఇది స్టిచ్చింగ్ కాబట్టి ఇలా సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకున్న తర్వాత మనము ఇటు సైడ్ మనం ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నేను ఇది డిజైన్ ఎలా చేస్తానో చూపిస్తాను. నేనైతే ఇది ప్రస్తుతం కట్ చేస్తాను. కట్ చేశాక చూపిస్తాను. ఈ సైడ్ నుంచి మనకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ ఇది వదిలేసేయాలి. ఇది కటింగ్కి వెళ్తుంది కాబట్టి మనం ఇది క్లాత్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇది కటింగ్ చేసేది, ఇది కుట్టుకు కాబట్టి మనము ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. ఇది కటింగ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం తీసేసి చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది క్లాత్ వచ్చేసి పెద్దగా వచ్చిందనమాట. ఒక 10 ఇంచెస్ వెడల్పుతో వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొలత తీసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి నేనైతే ఇలా అది గుండు పిన్నులు ఉంటాయి కదా, ఇలాంటివి గుండు పిన్నులు సెట్ చేశాను అన్నమాట. ఇలా పెట్టేసి ఇలా సెట్ చేసిన తర్వాత స్టిచ్ చేశాను అన్నమాట. అంటే ఇది ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట. వెడల్పుగా వస్తుంది కదా నెక్, ఇంత వెడల్పు వద్దు మనకి. తక్కువ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి. కట్ చేసేటప్పుడు ఇటు సైడ్ కట్ చేయకుండా ఇటు సైడ్ కట్ చేసుకోవాలి. ఇటు నుంచి ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి కట్ చేసుకుంటూ మనం ఇక్కడ ఎడ్జెస్ కూడా వదిలిపెట్టుకుంటూ ఇట్లా పైనుంచి కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేశాక ఇక్కడి దాకా మనము మూలలు కచప్ పెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. వీడియో ట్రైపాడ్ కనిపించట్లేదు, అందుకని వన్ సైడ్ వీడియో తీసుకుంటూ వీడియో చేస్తున్నాను. ఇలా ఇంకంతా అంటే కర్స్ దగ్గర మాత్రం ఇలా సెంటర్గా చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఇలా హాఫ్ వరకే ఉన్న నెక్ని మనం ఎలా డిజైన్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇక్కడ సరిపోలేదు కదా, నేనేం చేశానంటే జరీ థ్రెడ్ తీసుకున్నాను. జరీ థ్రెడ్ తీసుకొని కింద బాబిన్ కూడా జరీ థ్రెడ్ ఎక్కించాను అనమాట. ఎక్కిచ్చేసి ఇక్కడ నుంచి మనము ఇక్కడ దాకా ఫిలప్ చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక డిజైన్ లాగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా ఒక డిజైన్ లాగా ఉంటుంది అనేసి నేను సేమ్ కలర్లో ఇలా తీసుకున్నాను. ఇలా స్టిచ్ చేయడమే అన్నమాట. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని నేను వన్ సైడ్ మొబైల్ పట్టుకున్నాను మీకు చూపించడానికి. ఇలా కలిపేసుకోవచ్చు. ఈ డిజైన్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. మనం ఇక్కడ ఫుల్ చేసిన తర్వాత ఇట్లా ఫుల్గా కవర్ అయిపోయింది అన్నమాట. కలిసిపోయింది కదా.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.